నిన్న సోమవారము కాబట్టి ఆపరేషన్ మహాదేవ్ ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఒక అద్భుతమైన ఒక ఆపరేషన్ ఇది. అంటే చూడండి, ఇలాంటి కథనాలు ఇలాంటి సంఘటనలు రేరెస్ట్ కేసెస్లోనే మనము వింటాం. అంటే మీకు ఇండియన్ ఆర్మీ అన్నప్పుడు మీకు సిఆర్పిఎఫ్ ఉంటారు కదా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అలాగే రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇలా ఇంతమంది. మీకు కాశ్మీర్ అన్నారు అనుకోండి, మీరు అడవులను, ఆ కొండలు, ఆ గుట్టలను చూసారు అనుకోండి, మీకు షాకింగ్గా ఉంటుంది. అంటే అక్కడ ఒకవేళ తీవ్రవాదులు దాక్కున్నారు అనుకోండి, వాళ్ళని కనిపెట్టడము అనేది చాలా చాలా కష్టం. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ మహాదేవ్ని ఏదైతే మనము ఇండియన్ ఆర్మీ చేపట్టిందో ఒక ఎక్స్ట్రాడినరీ మీకు అడ్వెంచర్. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మీకు పహల్గామ్ దాడులు చేసిన ఈ తీవ్రవాదులు, మామూలుగా అందరూ ఏమంటున్నారు, వీళ్ళు లోకల్స్ అండి, లోకల్స్ వద్ద AK-47 రైఫిల్స్ ఉంటాయా? ఉండవు కదా. అలాగే దగ్గర చాలా శక్తివంతమైన శాటిలైట్ ఫోన్లు, గ్రెనేడ్స్, 14 గ్రెనేడ్స్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? లోకల్గా మీకు ఇది సప్లై చెయ్యాలి అంటే ఎంత కష్టం. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారు అనడానికి ఆధారాలు ఏమిటి? ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఇదేగా అడుగుతున్నారు, వీళ్ళు పాకిస్తాన్ నుంచే వచ్చారు అని చెప్పి మీరు ఎలా చెప్తారు? చిదంబరం గారు అడుగుతున్నారు ప్రాక్టికల్గా. చూడండి, మన దేశంలోనే ఇలాంటి ప్రశ్నలు అడిగేవాళ్ళు. అంటే ఏంటి? ఆపరేషన్ సింధూర్ అని కావాలనేసి ఒక పేరు పెట్టి వీళ్ళు పాకిస్తాన్ మీద దాడులు చేసి మీకు నరేంద్ర మోదీ ఒక హీరో లాగా ప్రజెంట్ అవ్వాలని ఇవన్నీ చేస్తున్నారు. ఇలా మాట్లాడతారు. అంటే దేశము, మీకు అక్కడ మహిళలు, వాళ్ళ భర్తలు చనిపోవడము, ఇదంతా ఏంటి? డ్రామానా? ఒట్టి నాటకమా? ఆలోచించాలి కదా. అవేం ఉండవు. సో చిదంబరం గారు విచిత్రము, నిన్నటికి నిన్న ఇదే ప్రశ్న. ఇంత మాట్లాడుతున్నారు కదా, ఎక్కడ ఈ తీవ్రవాదులు? సో ఈయన అడిగిన ప్రశ్నకు జవాబు ఇండియన్ ఆర్మీ ఇచ్చింది. మీకు ఇది ఎంత విచిత్రంగా ఉందంటే, మీకు మౌంట్ మహాదేవ్ అని అంటారండి. కాశ్మీర్లో ఉన్న వాళ్ళకి తెలుసు మౌంట్ మహాదేవ్. దట్టమైన అడవులు, మీకు ఏమంటారు, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి, ఇవన్నీ అంటారు కదా, ఆ టైప్. సో 14 రోజుల పాటు ఇండియన్ ఆర్మీ పూర్తిగా ఈ అడవి పైన వీళ్ళు నిఘా పెట్టారు. వెళ్ళవచ్చు కదండి అంటే సప్లై చైన్ ఒకటి ఉంటుందండి. మీరు మీ సైనికుల ప్రాణాలను కాపాడగలగాలి. ఒక ఆపరేషన్ అన్నప్పుడు ఆ ప్రాణత్యాగమే కదా అని చెప్పి మొండిగా బ్లైండ్గా వెళ్ళిపోకూడదు. సో 14 డేస్ పాటు ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ, ఎవరో ఎవరితోనో మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ మన కంట్రోల్ రూమ్లో ఇక్కడ మనం వింటున్నాం. మీకు ఇక్కడ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడేది లోకల్ లాంగ్వేజ్ కాదు, అంటే యాక్సెంట్ చెప్తున్నారు. సో ఈ యాక్సెంట్ విన్నప్పుడు ఎక్కడో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే త్రూ శాటిలైట్ ఫోన్ల ద్వారా వీళ్ళు కమ్యూనికేట్ చేశారు. ఒకప్పుడు లేదండి, శాటిలైట్ ఫోన్ల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనము ఇక్కడ ఇంటర్సెప్ట్ చేయలేకపోయేవాళ్ళం. ఇవాళ మన వద్ద అలాంటి పరికరాలు ఉన్నాయి. సో 14 రోజుల పాటు అబ్జర్వేషన్ చేసి ఇక్కడ తీవ్రవాదులు ఉన్నారు. సో మన టైమింగ్ ఏంటి? సోమవారము శివుడి రోజు ఆపరేషన్ మహాదేవ్ని నిర్వహించాలి. సో ఉదయము 11:30 AM రాష్ట్రీయ రైఫిల్స్ వాళ్ళు, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే మీకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు అందరూ సిద్ధముగా ఉన్నారు. ఇందులో చీనర్ కాప్స్ చాలా కీలకమైన రోల్. ఎందుకంటే ఈ అడవుల గురించి, కొండలు గుట్టల గురించి బాగా తెలిసిన వాళ్ళు. సో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఒక వింగ్. వీళ్ళు ఏం చేశారు? వెళ్లే ముందర ఒక కన్ఫర్మేషన్ తీసుకున్నారు. లోకల్గా ఈ మేకలు కాసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గరికి ఇలాగ ఎవరైనా ఇక్కడ తిరగడం మీరు చూసారా అంటే, వారం క్రితము కొంతమంది యువకులు ఇటు వెళ్ళడాన్ని మేము చూసాము, వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. సో దాంతో ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత దట్టమైన అడవుల్లో మీకు కొంతమంది యువకులు పనిగట్టుకొని వెళుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు లోకల్స్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు కదా, అలా మేము చూడలేదు. ఇక్కడ రెండే విషయాలు ఫ్రెండ్స్. ఆ రోజుల్లో ఏమన్నారు, వీళ్ళు తప్పించుకొని
శ్రీలంక వెళ్ళిపోయారు అన్నప్పుడు కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని హై అలర్ట్లో పెట్టారు. అంటే వీళ్ళు చెన్నై వచ్చి విమానం ఎక్కి శ్రీలంక వెళ్ళిపోయారు, అలాగే వీళ్ళు పీఓకేలోకి పారిపోయారు, ఎల్ఓసి దాటేశారు. ఇవన్నీ కథనాలు, ఇవన్నీ కూడా మనం విన్నాము. ఆధారాలు ఎక్కడ, ఇంకా మనం ట్రాకింగ్లో ఉన్నాం. ఒక పెద్ద మేకను కూడా వీళ్ళు ఎక్కడో పట్టుకొని నరికి వీళ్ళు భుజించినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. కానీ మనం ఇక్కడ ఏం చేస్తాము, వీళ్ళని ట్రాక్ చేస్తాం. వీళ్ళు ఎక్కడ దాకా వెళతారు, వీళ్ళ వెనక ఎంతమంది ఉన్నారు, ఇది ఇంపార్టెంట్ కదండి, మనం ప్రూవ్ చేయాలి. ఇదంతా పాకిస్తాన్ పనే. ఒక మామూలు యువకుడి వద్ద శాటిలైట్ ఫోన్ ఉంటుందా అండి? మీ దగ్గర, నా వద్ద ఉంటుందా? ఎవరి దగ్గరైనా శాటిలైట్ ఫోన్ ఉంటే మీరు ఆ ఫోటో పెట్టి చెప్పండి ఎప్పటి నుంచి వాడుతున్నారు. మామూలుగా ఉండదు. కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గర శాటిలైట్ ఫోన్ ఉందంటే అర్థం ఏమిటి? వీళ్ళు డైరెక్ట్గా ఐఎస్ఐని సంప్రదిస్తున్నారు. అంటే మన వద్ద ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఐదర్ ఐఎస్ఐకి తెలియకపోవచ్చు, లేదా వీళ్ళకైతే తెలిసే ఛాన్సే లేదు. సో ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఈ సంప్రదింపులు జరుపుతున్నారో మనం కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు, వీళ్ళు తీవ్రవాదులే, వీళ్ళు పాకిస్తాన్ ఐఎస్ఐతో మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే రేపు యునైటెడ్ నేషన్స్లో మనం వినిపిస్తామండి. పాకిస్తాన్ వాడికి ఆడియోని వినిపించి నీ దేశం నుంచే ఈ సిగ్నల్స్ మాకు అందేయి, నువ్వు తీవ్రవాదులను ప్రోత్సహిస్తున్నావు, ఇది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దాకా కూడా వెళుతుంది. చూడండి ఎంత పెద్ద వ్యవహారము. ఒక్క పహల్గామ్ దాడులు అనుకున్నాము, వచ్చిన యువకులు లోకల్స్ కారు, వీళ్ళు లష్కరీ తైబా యొక్క ద రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళే ఈ పని చేశారని ప్రూవ్ చేసి ప్రపంచానికి చూపిస్తే అప్పుడు పాకిస్తాన్ని వీళ్ళు గ్రే లిస్ట్లోనో బ్లాక్ లిస్ట్లోనో పెడతారు. సో ఇది మనం చెయ్యాలి. సో ఇప్పుడు ఏమైంది, 11:30 ఈ ఫోర్సెస్ అంతా ఎక్కడైతే సిగ్నల్స్ వస్తున్నాయో నేరుగా అక్కడికి చేరుకున్నారు. సో వెళ్ళడానికి ఒక గంట, అంటే 12:37 వీళ్ళు అక్కడ ఉన్నారు. ఒక చిన్నపాటి టెంట్, మీకు అందులో మీకు 3 తీవ్రవాదులు, AK-47లు, గ్రైనేడ్స్, అలాగే మీకు చిన్నపాటి ఆయుధాలను పెట్టుకొని వీళ్ళు అక్కడ ఉన్నారు. లిటరల్గా మనకంటే ఇది ఒక షాకింగ్ అటాక్ అన్నమాట. వాళ్ళు అసలు ఊహించలేదు ఇలా జరుగుతుందని. సో 12:37 వీళ్ళు లిటరల్గా దొరికిపోయారు. మీకు 1:30 వార్తలు ఏమిటి అంటే హసీం మూసా అనబడే, ఎవరండి హసీం మూసా? మీకు పహల్గామ్ దాడులప్పుడు పురుషుల మీద అంతా దాడులు చేసి హతం చేసి ఈ మహిళలకు చెప్తున్నాడు, మేము మిమ్మల్ని హత్య చెయ్యము, వెళ్ళి మీ మోదీకి చెప్పండి మేము ఇక్కడ ఏం చేసామో. సో మామూలు లోకల్ యువకులకు అంత ధైర్యం ఉండదండి. ఈ హసీం మూసా ఒక ప్రొఫెషనల్ తీవ్రవాది, మీకు లష్కరీ తైబా యొక్క కమాండర్. సో వీడు భారత్లోకి వచ్చి ఈ పని చేశాడు అనడానికి వీడి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటాం చూసారా, దానిని బట్టి మనం చెప్పేవచ్చు. కాబట్టి వీడు లిటరల్గా అక్కడ మీకు హతమయ్యాడు అని చెప్పి ఇవాళ ఇండియా టుడే అనండి, అలాగే న్యూస్ 18, ఆజ్ తక్ లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా పత్రికలంతా మీకు కథనాల మీద కథనాలు రాస్తున్నారు. ఇండియన్ ఆర్మీ ఇవాళ కన్ఫర్మ్ చెయ్యాలి. ఫోటో చూపిస్తే చాలు కదా అంటే ఆ ఫోటోను మీరు లిటరల్గా చూడలేరండి. అంత భీకరమైన కాల్పులు వీళ్ళ మీద, ముఖమంతా కూడా పూర్తిగా చిట్లిపోయి, మీకు ఒకవేళ లోకల్గా ఇతను మీ వాడేనా, మీ అన్నయ్య, తమ్ముడా, మీ పిల్లవాడా అని చూపిస్తే లోకల్స్ ఎవరు కూడా ఓన్ చేసుకోరు. లేదండి మాకు తెలియదు అంటారు. ఒకవేళ మీరు పాకిస్తాన్కి పంపించారు అనుకోండి, వీళ్ళు మా దేశానికి చెందిన వాళ్ళు కారు అని అంటారు. కానీ మీరు ప్రపంచ స్థాయిలో ఈ ఫోటోలు, అంటే పహల్గామ్ దాడులు చేసిన తీవ్రవాదులు వీళ్ళే, ఈ హసీం మూసా అనవాడే ప్రథమ సూత్రధారి, వీడే ఇలాంటి కాల్పులు చేశాడు అని చెప్పి మనం ప్రూవ్ చేయగలిగేమో అనుకోండి, ఇది చాలా చాలా పెద్ద విషయము. సో ఇవాళ సోమవారము ఆపరేషన్ మహాదేవ్ అని పేరు పెట్టి ఈ కొండల్లో ఈ తీవ్రవాదులు దాక్కొని ఉన్నారు అని తెలిసి మనము వెళ్ళి వీళ్ళని పట్టుకోవడము కాదండి, అక్కడికక్కడ షూట్ డౌన్ చేశాము. వీళ్ళ మృతదేహాలను ఇవాళ తీసుకొచ్చి డిస్ప్లేలో పెట్టి ప్రపంచానికి చెప్తున్నాము. మరి ఇంత పెద్ద పని
కాశ్మీర్లో జరిగింది. మరి ఆపరేషన్ సింధూర్ ప్రతీకారం మనం తీర్చుకున్నామని చెప్పి ఇవాళ మన మీడియా అంతా కూడా మాట్లాడుతుంది. మరి ఇంత పెద్ద సంఘటన ఇండియన్ ఆర్మీ చేసినప్పుడు మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.